రెప్పలా కాపాడి రెక్కల ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కొడుకులు వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాల్సింది పోయి అనాథలుగా వదిలేశారు. నల్గొండ జిల్లా సాలిగోరారం మండలం రామాంజపురం గ్రామంలో వెలుగు చూసిన ఈ ఘటన సమాజంలో మారుతున్న మానవ సంబంధాలకు అద్దం పడుతోంది. తమను పట్టించుకొని కొడుకులపై చర్యలు తీసుకోవాలని, తామిచ్చిన ఆస్తిని తిరిగి ఇప్పించాలని కోరుతూ వృద్ధ దంపతులు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. మందు కూడా ఆడినాం, సంవత్సరం ఆడినాం. ఆడినాక జర మంచిగా అయ్యింది. గుండె అట. రామాంజపురం గ్రామానికి చెందిన మారోజు ఓంకారం ఈశ్వరమ్మ దంపతులకు 5గురు సంతానం. కొడుకులందరూ పెరిగి పెద్దయి బతుకుదెరువు కోసం వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. గత 15 ఏళ్లుగా ఈ వృద్ధ దంపతులు గ్రామంలోనే ఒంటరిగా నివసిస్తున్నారు. ప్రస్తుతం వయసు పైబడ్డం, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో కనీస తమ పనులు తాము చేసుకోలేని స్థితికి చేరుకున్నారు. మరి సార్లే ఆదేరు అనుకున్నా అంతే. నేను తమను ఆదుకోవాలని కొడుకులను వేడుకోగా తమకు ఎటువంటి సంబంధం లేదంటూ వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వృద్ధులు చేసేదేమీ లేక నల్గొండ జిల్లా కలెక్టరేట్కు చేరుకున్నారు. తమను కొద్దిపాటి ఆస్తిలో ఒక్కో కొడుకు ఎకరం 4 గంటల భూమిని పట్టా చేసి ఇచ్చామని, కానీ పేరెంట్స్ బాగోగులు చూడని వారికి ఆ ఆస్తి అనుభవించే హక్కు లేదని వారు కలెక్టర్ ఎదుట వాపోయారు. తమ పేరిట ఉన్న ఆస్తిని కొడుకులకు రాసిచ్చామని, ఇప్పుడు వారు మమ్మల్ని చూడడం లేదు కాబట్టి ఆ భూమి తిరిగి తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలని బాధితులు వేడుకుంటున్నారు. ఆ ఆస్తి తిరిగి తమకొస్తే తమ చివరి దశలో ఎవరు సేవలు చేస్తారో వారికి ఆ భూమి రాసిస్తామని, ఒకవేళ ఎవరూ ముందుకు రాకపోతే ఏదైనా వృద్ధాశ్రమానికి దారాదత్తం చేస్తామని కన్నీటి పర్యంతమయ్యారు. నాకు 5గురు కొడుకులు. 5గురు కొడుకులకు ఆస్తి పంచి ఇచ్చిన. ఎక్కడ 4 గుంటలు ఇచ్చేసిన. ఇవాళ తీసుకొని పోయినరు వాళ్ళు. ఇప్పుడు మాకు చూడాలంటే మాకు పెట్టమంటే మా ఇండ్లకు రాకు, మేము పెట్టము, చూడమని అంటున్నారు వాళ్ళు. మరి మేము మమ్మల్ని చూడని దానికి మా ఆస్తి వాళ్ళకొద్దు కదా. వాళ్ళకొద్దు కాబట్టి అది మాకు జప్తీ చేసి మా పేరు మీద ఎక్కిస్తే మేము అమ్ముకుంటామో, లేకుంటే అనాథ హాస్పిటల్కు చెప్తాము. అన్నం ఉంచినా ఉంటాం. మాకు ఎలాంటి బాధ లేదు. మా ఇద్దరిని చూడండి, మేము సంపాదించిన ఆస్తి తీసుకున్నాక మాకిద్దరిని చూడండి. ఎందుకు ఉండేందుకు లేక ఎందుకు మాకు చేతనైతే లేదు. వండుకొని తినాలన్నా చేతనైతే లేదు. ఎవరు చేసేవాళ్ళు లేరు. మనిషిని పెట్టుకో అంటారు. చేసుకో చెప్పుకో, లేకుంటే ఊకో, ఇంటికాడ పడి ఉండు అంటారు. చేతనైతే లేదంటే ఊకు మంచంలో పడి దేక్కున్నావా అని అంటుండేది. మరి ఏం చేయాలి నేను? అందుకనే మీరు దయచేసి మాకేం న్యాయం చేస్తారో, మాకేం చెప్తారో చెప్పురి.